ఇప్పుడు మీరు ఒక స్టడీ అబ్రాడ్ ఆఫీస్ కి పోయారు, అమెరికాకి వెళ్ళి పంపించే కోర్సులకి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. వాడు ఎలాగైనా అమెరికా బాగుంది అని అంటున్నాడు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ వచ్చినా గానీ ఇంకా మంచిగా ఉంది, మీరు పోయి జాయిన్ చేయండి అనే పాయింటే అంటాడు వాడు. అలానే ఒక మనము ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళి ఇంజనీరింగ్ జాయిన్ కావచ్చా అండి అంటే ఇంజనీరింగ్ జాయిన్ కమ్మంటాడు వాడు ఆబ్వియస్లీ. అండ్ ఇంకా దానికి తోడు చాలా మంది ఇవాళ పేరెంట్స్ ఎంసెట్ ఎగ్జామ్ ఈ రోజు ఉంది, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయినప్పుడే మా ఆమె కీ చూపించింది, ఆ కీలో ఎన్ని మార్కులు వచ్చినాయి, అందుకే ఇప్పుడు దీనికి ఎట్లాగూ సీట్ రాదు, ఇమీడియట్ గూగుల్లో కొట్టి లాస్ట్ ఇయర్ ర్యాంకులు, కంపారిజన్, రిజర్వేషన్ అన్ని చెక్ చేసుకొని వీడికి రాదు మరి ఈమెకి రాదు అని ఇమీడియట్ గా ఒక 10 లక్షల చీట్ ఎత్తి 8 లక్షలు వచ్చి ఆ 8 లక్షలు పట్టుకొని బ్యాగులు వేసుకొని హైదరాబాద్ లో ఎక్కడ మేనేజ్మెంట్ సీట్ కొందామా అని పోతారు. ఆ మేనేజ్మెంట్ సీట్ ఎట్లా కొంటారు? 20 లక్షలు 25 లక్షలు నో జీపే ప్లీజ్ అని అంటారు. మళ్ళీ ఆయన 20-25 లక్షలు మళ్ళీ ఏ కాలేజీలో కొంటున్నారు? అసలు నీ ROI ఏంది? నీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? నో బడీ విల్ టాక్ అబౌట్ దిస్.